మొత్తానికి మరో 3 ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఒకటి టానిక్లు గోళీలు ఇచ్చేటువంటి హ్యాపీరావు, ఆ తర్వాత వద్దిరాజు రవిచంద్ర గారు, ఆ తర్వాత బడుగుల లింగయ్య యాదవ్ గారు. ఈ ముగ్గురి పదవి కాలం ముగియబోతా ఉంది ఏప్రిల్ 2 తారీఖున. అయితే ఫిబ్రవరి 7 తారీఖున దేశవ్యాప్తంగా 56 రాజ్యసభ ఎంపీల పోలింగ్ జరగనుండగా 27 తారీఖు రోజు తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మరి 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ 3వ స్థానం కోసం కూడా 2 స్థానాలు గెలుచుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒక స్థానం బీఆర్ఎస్ కు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో అప్పటి వరకు రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతా ఉన్నాయి? నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలోనే ఉంటారా, లేదంటే ఇక ఏది సిరిసిల్లలో కేటీ రామారావు అహంకారాన్ని చూసి ఆ పార్టీని వదిలిపెడుతున్న నేతల తీరుగా ఉంటారా చూడాల్సినటువంటి అంశం. మొత్తానికి అదట్లా ఉంటే ఇక ఇంకోవైపు సిరిసిల్లలో కేటీ రామారావుకు ఊహించని షాక్ తగిలింది. ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి జెడ్పీటీసీతో సహా చాలా మంది సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు టీఆర్ఎస్ పార్టీని వదలడానికి ఉత్తగా వెళ్ళలే. ఈయన అహంకారంతో తట్టుకోలేకపోతా ఉన్నాం, మాకు ఇదో శని దాపరమైంది, తెలంగాణ రాష్ట్రం ఎంత ఎట్లుందో కానీ ఈ సిరిసిల్ల కాడ కేటీ రామారావు అనే శని దాపరమైందని చెప్పి విమర్శిస్తూ మరి కారు దిగిపోయినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నారు ఆ నాయకులంతా పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో. సో ఇది కేటీ రామారావు అహంకారానికి పరాకాష్ట కనిపిస్తూ ఉంది. ఆ పరాకాష్ఠకు చేరిన తర్వాతనే నాయకులకు సిరిసిల్లకు స్వేచ్ఛ వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది పరిస్థితి చూస్తూ ఉంటే.